Great. పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మనకు లోక రక్షకుడు ఈ లోకమును అవతరించింది. ఈ దినము ఆయన మనలను స్వర్గము నుండి నిజమైన శాంతితో దీవించును. కాబట్టి మనందరము కలిసి ప్రభువునందు ఆనందించుచు ఆయనను ఆరాధించుదాము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతో ఉత్సాహంతో ఆనందంతో జరుపుకునే ఈ పండుగను వృధాగా పోకుండా ఆ దేవునికి మహిమ కలిగే విధంగా భక్తి కార్యాలతోనూ ప్రార్థనలతోనూ పుణ్యక్రియలతోనూ ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నడిపించుకునే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధమైనటువంటి మనసుతో ఈ దివ్యమైన ఆరాధనలో పాల్గొనటానికి మనం చేసిన పాపలను తలుచుకొని పశ్చాత్తాపడి దేవుని క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను నా గొప్ప తప్పు అందుచేత నిజగనేకైనా సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మును మా కొరకు మన కర్తయైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బతిమాలుకొనిచున్నాను.
లేచమండి. శక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, ఈ పరమ పవిత్రమైన రాత్రిని నిజమైన వెలుగుతో దీప్యమానముగా ప్రకాశింపచేస్తుంది. ఈ పొడవుపై అతని వెలుగు పరమ రహస్యములను తెలుసుకుని మేము అతని స్వర్గపు ఆనందమును కూడా గాంచి పరవశముందునట్లు కృప చూపు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములను జీవించు పాలించమానాదులను మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. జయంతి పండుగ. నీ దేవుడు నిన్ను గాంచి సంతసించును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. నేను సియోను పక్షమున మాటలాడకుండా ఉండజాలను. నేను యెరూషలేము పక్షమున సంభాషించి తీరెదను. ఆ నగరము విజయము వేకువ వెలుగువలే ప్రకాశించును. ఆ పట్టణపు రక్షణము చీకటిలో దీపము వలె మెరియును. యెరూషలేము జాతులు నీ విజయమును గాంచును. రాజులెల్లరూ నీ వైభవమును చూతురు. నీవు ప్రభు స్వయముగా దయచేసిన క్రొత్త పేరున పిలువబడదువు. నీవు ప్రభు చేతిలో తేజోవంతమైన కిరీటముగా, నీ దేవుని చేతిలో రాజమకుటముగా ఒప్పుదువు. నిన్నిక పరిత్యక్త అని పిలువరు. నీ భూమినిక విడువబడిన భార్య అని పిలువరు. నిన్ను దేవునికి ఆనందదాయువని పిలుతురు.
నీ భూమిని వివాహితని పిలుతురు. వరుడు కన్యను పరిణయమాడినట్లే నిన్ను పునర్నిర్మించు ప్రభువు నిన్ను చేపట్టును. వరుడు తన వధువును చూచి ఆనందించినట్లే నీ దేవుడు నిన్ను గాంచి సంతోషించును. ఇది ప్రభు వాక్కు. రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమాయను. రెండవ పట్నము పునీత పౌలు తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11 నుండి 14 వచనములు. రెండవ పట్నము పునీత పౌలు తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11 నుండి 14 వచనములు. సర్వమానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమాయను. భక్తిహీనతను లౌకిక మోహములను విడనాడి ఇంద్రియ నిగ్రహము కలిగి రుజుమార్గమున పవిత్రమైన జీవితమును గడపవలెనని మనకు ఆ కృప బోధించుచున్నది. ఇట్లు ఇహలోకమందు జీవించుచు సర్వోన్నతుడగు మన దేవుని రక్షకుడగు యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు నిరీక్షణతో వేచి ఉండవలెనని మనకు ఆ కృప తెలుపుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విముక్తులను చేసి సత్కారములయందు ఆసక్తి గలవారిగా తన కొరకు పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకొనుటకు తనను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇది ప్రభుని వాక్కు. మీతో ఉండుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. రెండవ అధ్యాయం 1 నుంచి 14 వరకు ఇస్తారు. ఆ కాలమున తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరింపబలని అగస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞయించారు. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగింది. అందులో పేర్లు వ్రాయించుకొనుటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశస్థుడైనందున గలిలయ సీమలోని నజరేతు నుండి యోదయా సీమలో ఉన్న దావీదు పట్టణమునకు బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకొనుటకై తనకు నిశ్చితార్థము చేయబడిన గర్భవతి అయిన మరియమ్మను కూడా వెంట పెట్టుకుని వెళ్ళారు. పరచు ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించారు. మరియమ్మ తన తొలిచూలు కుమారుడు కని పొత్తి గుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ఏలైనా వారికి సత్రములో చోటు లేకుండా ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలములో గొర్రెల మందలను కాయించుతారు. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయను. ప్రభువు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయను. దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు.
సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించదు. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. శిశువు పొత్తుగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టెలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు అనెను. వెంటనే ఆ దేవదూతతో పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించెను. మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారికి శాంతి కలుగునుగాక. ఇది క్రీస్తు శుభవార్త. మేరీ క్రిస్మస్. ఎందుకని అంత కోపం? చర్చిలో ఏర్పాటు. ఇది ఈ రోజున మనం క్రిస్మస్ పండుగ చేసుకున్న సందర్భంలో ఇప్పుడందరూ నిద్ర మొక్కలతో ఉంటాం. నేనేం చెప్పినా అందరూ అవునవును అవును, మీకు ఒక రక్షకుడు పుట్టెను అని ఎవరికి చెప్పారు? దేవదూత గొర్రెల కాపర్లకు చెప్పారు. వాళ్ళు ఏం చేశారు? భయపడ్డారు. భయపడి కొద్దిసేపటి తర్వాత తమ భయాన్ని తొలగించుకొని ప్రయాణమై పరిశుద్ధ కన్యమరియమ్మ గారిని, బాలయేసును, యోసేపు గారిని చూడటానికి వెళ్ళారు. భయపడిన వాళ్ళు ఆగిపోకుండా ధైర్యం చేసి ప్రభువును దర్శించడానికి వెళ్ళారు. జ్ఞానులు మరియు గొల్లలు. ఈరోజు మనం చదువుతున్నటువంటి వాక్యంలో గొర్రెల కాపరులు మిక్కిలి భయపడి రాత్రి వేళ వారికి కలిగిన ఆ దర్శనానికి భయాందోళనకు లోనైన వారు ఆగిపోకుండా ఆ రక్షకుడు పుట్టాడు అన్నటువంటి ఆనందంలో వారు అక్కడికి బయలుదేరారు. మరి ఆ రోజున యేసుప్రభు ఒక్కరే పుట్టుంటారేంటి? అమ్మా, మిమ్మల్ని అడుగుతాను, నా ఎదురుగా ఉన్న మీరేనా చెప్పండి. అప్పుడప్పుడు అన్నా పర్వాలేదు, పుట్టుంటాడు. ఆ లోకంలో చాలా మంది పుట్టుంటాడు. గుర్తేంటి? పుట్టుమచ్చ కదా, ఏదో ఒకటి చెప్తాం కదా. కాబట్టి ఇక్కడ ఆనవాళ్ళు ఏమి ఇచ్చారు? ఆ బాలుడు పొత్తిగుడ్డలలో చుట్టబడి ఉంటాడు. రాజప్రసాదములో కాదు, పట్టు వస్త్రాలలో కాదు, పొత్తిగుడ్డలలో. మామూలుగా పుట్టినప్పుడు అమ్మలందరికీ తెలుసు, కాటన్ క్లాత్ వాడతారు కదా, అలాంటి గుడ్డ ఏదో ఆయనకి చుట్టూ ఉంచుతారు. ఆయనే రక్షకుడు, మీరు వెళ్ళండి అని చెప్పారు. ఇందులో కూడా మళ్ళా తేడా ఉంటుంది. అందరూ ధనవంతులే పుట్టుంటారండి, పేదవాళ్ళు కూడా పుట్టుంటారు. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఆనవాళ్ళు ఇవ్వబడింది. ఆయన పశువుల తొట్టెలో పరుండబెట్టబడతాడు, పొత్తిగుడ్డలలో చుట్టబడతాడు. అటువంటి వాడే ఈ లోకానికి రక్షకుడు. ఉదయం చాలా చక్కనైన ఆలోచన స్కూల్లో చెప్పాను, మీకు కూడా అదే చెప్పేస్తాను. మీరు స్కూల్ పిల్లలు ఇప్పుడు, ఎందుకంటే నిద్ర మొక్కల్లో ఉన్నారు కాబట్టి. ఆయన పొత్తిగుడ్డల్లో ఉంటే మాకేంటి, పశువుల తొట్టిలో పుడితే మాకేంటి కదా. ఆయన లోకానికి రక్షకుడిగా జన్మిస్తే నాకేంటి అని చాలా మంది అనుకోవచ్చు. చాలా మంది మనందరం పండుగ చేసుకుంటే చాలా మంది అనుకోవచ్చు, ఆయన పుడితే ఏంటి గోల, ఎందుకు ఇటు అవసరం? ఆయన లోకాన్ని రక్షించటానికి జన్మించినటువంటి బాలుడు. పశువుల తొట్టెలో, చెప్పండి మీరే, పశువుల తొట్టెలో పొత్తిగుడ్డలలో ఉన్నటువంటి ఆ బాలుడు మహిమగల బాలుడుగా, సకల లోకాలను ఏలే రాజాది రాజుగా, మానవుడుగా దేవుడే ఈ లోకంలో జన్మించిన రోజు. దేవుడే మానవుడై ఈ జగతిలో మాకు రాదు, మీరు మాత్రమే పాడండి. అంతేనా? పుట్టినరోజు మెల్ల
ఆగండి. ఇక్కడ ఎలా యేసు పుట్టిన రోజు మెరిసిన రోజు, ధ్రువతార మెరిసిన రోజు, ప్రభు యేసు పుట్టిన రోజు, జగమెల్ల పండుగ రోజు, అనురాగం ధ్రువతార మెరిసిన రోజు. We wish you happy Christmas. We wish you Merry Christmas. We wish you happy Christmas. We wish you Merry Christmas. దేవుడే మానవుడై గురించి జగతిలో వరమేరి తనయుడిగా నేడు పూరించగా పురోషమే ప్రేమించెను ఈ పేదలో ఇళ్ళలో, ఆనందం ఉంటేనులే ఈ గుండెలో గిల్లలో, చిన్నారి యేసుకు సిరిచ్చు బాబు లాలి పాడుదాం. We wish you happy Christmas. We wish you Merry Christmas. We wish you happy Christmas. We wish you Merry Christmas. కాబట్టి దేవుడు మానవుడై ఈ లోకంలో అతి సామాన్యమైన జీవితాన్ని జీవించటానికి ఒక బాలుడిగా జన్మించినటువంటి ఈరోజు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? మనకు రక్షకుడు జన్మించాడని లోకమంతా సంతోషించినప్పటికీ కూడా అనేక విధాలైనటువంటి ఆందోళనలు, భయం. మన ఎదురింటోళ్ళు ఎవరో, పక్కింటోళ్ళు ఎవరో, వాళ్ళు మనల్ని ఏమంటారు, వీళ్ళు మనల్ని ఏమంటారు. అన్ని మతాలు ఒకరు చూసి ఒకరు భయపడే పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకు వచ్చిన గొడవ అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ స్థితిలో మనకి ఈ సందేశం చాలా గొప్ప ఊరటను ఇస్తారు. మనకు ఒక రక్షకుడు జన్మించాడు అన్న ధైర్యంతో మన జీవితాలను మనం జీవించాలి. ఆయన ఏం చేస్తాడు? మనలను మన పాపముల నుండి రక్షిస్తాడు. యేసు అనగా ఆయన తన ప్రజల పాపముల నుండి రక్షించువాడు అని అర్థం. సో మన పాపముల రక్షణార్థమై ఈ లోకంలో జన్మించినటువంటి వ్యక్తి దివ్య బాల యేసు, యేసు ప్రభు. మన పాపముల నుండి విడుదల చేయడానికి, మనలను ఈ లోకము నుండి విముక్తులను చేసి ఆయన రాజ్యాన్ని తీసుకెళ్ళటానికి ఈ లోకంలో జన్మించినటువంటి వ్యక్తి మన రక్షకుడైన క్రీస్తు ప్రభు. ఆందోళనలు ఉంటాయి, అనేక విధాలైనటువంటి ఆందోళనలు. కానీ వాటన్నింటిలోనూ ధైర్యం కోల్పోకుండా విశ్వాసంతో, దేవుని యందు నమ్మకంతో, దేవుని యందు ప్రగాఢమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగి జీవించడం ద్వారా ఆయన ప్రసాదించిన రక్షణ మనం సొంతం చేసుకుంటాం. అమ్మా వింటున్నారా? ఏం చేసుకుంటామని చెప్పాను? సంతకెళ్తారా? పర్వాలేదు, సొంతం వినబడ్డదేమో అనుకున్నాను. విశ్వవందన, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. బయట ఏం చెప్పట్లేదు, మీ ఫోన్లు మీరు చూసుకుంటున్నారు, నాకు ఇక్కడ కనబడుతుంది. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. వాళ్ళకు కూడా మంచిది. ఫాదర్కి మేము కనబడం కాబట్టి మా ఇష్టం అనుకుంటున్నారు. దేవుడు చూస్తాడే, మర్చిపోకండి. దేవుడు మనందరినీ చూస్తాడు. ఫాదర్ గారికి 2 కళ్ళు, ఇంకొకటి తెలియదేమో. మన ఇంటి చుట్టూ 10 సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్ని చూస్తాయి, మర్చిపోకండి. విశ్వవందన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. అలా పుట్టినటువంటి ఆ రక్షకుని మీరు నేను సొంతం చేసుకోవాలంటే దేవుని బిడ్డలారా, ఆ రక్షకుడు ప్రసాదించినటువంటి శాంతి సమాధానములు మనం సొంతం చేసుకోవాలంటే ఆయన జాడను మనం తెలుసుకోవాలి, ఆయన ఆనవాళ్ళు మనం తెలుసుకోవాలి. ఆయనకి ఇవ్వబడిన, ఈనాటి పట్టణంలో ఇవ్వబడిన ఆనవాళ్ళు ఏంటి? పశువుల పాకలో ఉంటాడు, పొత్తిగుడ్డల్లో చుట్టుపడతాడు.
మీరు నేను దేవుణ్ణి ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు. మీరు నేను దేవుణ్ణి ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఆయన మనలోనే ఉన్నాడు, మన అంతరంగంలోనే ఉన్నాడు. మనలో వసించటానికి, మనతో ఉండటానికి ఆయన ఒక సాంగ్యాన్ని, ఒక కార్యాన్ని ఏర్పాటు చేశారు. ఏంటిది? ఏంటమ్మా? సార్ చెప్పండి. ఏంటో? దివ్య సత్ప్రసాదం. అలా ఈ లోకంలో రక్షకుడిగా జన్మించినటువంటి ఆ భగవంతుడు మీలోనూ నాలోనూ ఉండడానికి తన శరీర రక్తాలని దివ్య సత్ప్రసాదాలుగా మార్చి, దివ్య భోజనముగా మార్చి అనుదినము మనలోనికి వస్తూ ఉన్నారు ఆ రక్షకుడు. మన రక్షకుని మీరు నేను గుర్తిస్తున్నామో లేదో మనమే ఆలోచన చెయ్యాలి. ఇప్పుడు మనం ఆలోచించిన విధానం పరంగా చూస్తే ఆయన ఒక ఆనవాళ్ళు మనలోకి వస్తుంది. ఏంటది? బాబాయ్ చాలా సీరియస్గా చూస్తున్నారండి, చెప్పండి ఏదో ఒకటి. దివ్య సత్ప్రసాదం, అప్పం, ద్రాక్షారసం అనే ఆనవాళ్ళులో, అనే గుర్తులలో, సంజ్ఞలలో మీలోనికి నాలోనికి ఆ ప్రభువు వేం చేసి వస్తున్నాడు. మరి గుర్తిస్తున్నామో లేదో మన మీదే ఆధారపడి, డిపెండ్స్ ఆన్ అవర్ ఫెయిత్. మన నమ్మకం మీదే ఆధారపడి. ఏం లేదండి అని అనుకుంటే ఏం లేదు. అందులో ఉంటుంది శక్తి, కానీ నీకేమీ లేదు. అందులో శక్తి ఏమైపోదు, వెళ్ళిపోదు ఎక్కడికి. కానీ నీవు దాన్ని విశ్వసించి స్వీకరిస్తున్నావా లేదా, ఆయన గుర్తిస్తున్నావా లేదా అన్నది నీ మీద ఆధారపడుతుంది. ఇఫ్ యు డోంట్ రికగ్నైజ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి గాడ్ అనేది లేదు. నువ్వు ఆయన నమ్ముకోకపోతే, ఆయన అంగీకరించకపోతే, గుర్తించకపోతే ఆయన దేవుడు కాకుండా పోడు. ఆయన దేవుడే. ఆయన దైవత్వం ఆ యొక్క అప్పములోను, ఆ యొక్క రసములోను ఆశీర్వదించబడినప్పుడు అందులో ఉంటుంది. నీవు గుర్తించినంత మాత్రాన ఆయన రక్షకుడు కాకుండా పోడు. ఆయన రక్షకుడే. ఆయన భుజించిన నీవు కూడా ఆయన వలె మారాలని, ఆయనలా మారి ఆయన రాజ్యానికి వారసుడు కావాలని తన దివ్య శరీర రక్తాలను మనకు భోజనంగా అనుగ్రహించారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ పూజాబలిలో పాల్గొంటున్న మనందరం ప్రభు మనకు ఒక రక్షకుడు జన్మించాడని ఆనందిస్తూ, సంతోషిస్తూ ఈ యొక్క జాగరణ పూజలో పాల్గొంటున్న మనందరం గుర్తించాల్సింది, ఆ రక్షకుడిని సొంతం చేసుకోవటానికి ఆయనను అనేక విధాలుగా మనం గుర్తించాలి. ఆయన జాడను మనం గమనించాలి. ఆయన అనేక రూపాలలో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏం చేయకుండా మనందరం ఎలా మాట్లాడతాం? దేవుడు మాకు కనబట్టలేదండి, మాకు ఏం చేయట్లేదండి. ఏమా మీకు చాలా చేస్తున్నాడు, మీరు గుర్తించడం లేదు, అంతే కారణం. ప్రభు మనకు ఎన్నో మేలులు చేస్తారు. ప్రభు మనల్ని ఎంతగానో దీవిస్తూ ఉంటారు. మనం వాటిని మాత్రం గుర్తుపెట్టుకోం, గమనించుకోం. మన జీవితాల్లో అనేకమైన అద్భుత కార్యాలను ప్రభు చేస్తాడు. మన రక్షకుడు, మన ప్రభు ఈ జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజున అనుకుందాం, మనకు ఎన్నో మేలులు చేశాడు. కానీ అందులో వేటిలో కూడా మనం ప్రభువుని గుర్తించకపోతే మన ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా వృధాగానే మిగిలిపోతుంది. మీరు ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్లలో చూస్తారు, అక్కడ ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఎందుకు కడతారు ఈ పశువుల సాల్లో? అందులో ఏముంది అసలు? సాలు ఎవరైనా కట్టుకోవచ్చు కదా. అందులో చాలా చాలా ఉంటాయి. చెప్పండి ఏంటంటే ఉంటాయి. సాంబ్రాణి రాజులేడమ్మే, పాకుంది. ఇక కొన్ని ఒక్కొక్కటి చెప్తాడు. ఇక్కడ వెనక నుంచి ఒకళ్ళు చెప్తారు, ముందు నుంచి ఒకళ్ళు చెప్తా. అక్కడ ఏం కనబడుతున్నాయి మీకు? పాక, బాలయేసు. పోలే మీరు భక్తి కార్యాలే చెప్పండి, మేము తర్వాత పాప కార్యాలు చెప్తాం.
మాలయేసు, మరియమ్మ గారు, జోసెప్ప గారు, మీ లిస్ట్ చెప్పేశాను. 3 జ్ఞానులు, ఒక గొల్లవాడు, ఒక గొర్రె పిల్ల, పక్కన చెట్టు, దాని మీద నక్షత్రం, ఎన్నో లైట్లు, దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి గుర్తులు, సంజ్ఞలు కనపడుతూ ఉంటాయి. అవన్నీ ఎవరి వైపు సూచిస్తూ ఉన్నాయి? యేసు ప్రభువు. ఆ విధంగా ఆ రోజున ఆ గడియలో జరిగింది. ఒక నక్షత్రం వెలిసింది, పశువులశాలలో జన్మించాడు. ఆయన జన్మించేటప్పుడు మానవుల మధ్యన కాకుండా ప్రాణుల మధ్య జన్మించాడు. ఆయనకు ఈ లోకంలో ఎంతో స్థలం ఉన్నప్పటికీ కూడా ఒక చిన్న స్థలమైనటువంటి పశువులశాలను ఎన్నుకున్నాడు అని మనకు జ్ఞాపకం చేస్తాం. మరి అది మనం గుర్తిస్తున్నామా? కొంతమందికి ఏది దొరికితే అదే భక్తి కాబట్టి ఆ పాకం కూడా అనేస్తారు. కొంతమంది పాక కూడా మనకి దేవుడు అయిపోతుంది, భక్తి ఎక్కువ అయిపోతుంది మనకు కదా. యేసువా వందన అమ్మా, యేసువా వందన, తండ్రి వందన. కాబట్టి అలా ప్రభువుని అక్కడ ఏర్పాటు చేయబడినటువంటి రూపాలలో అక్కడ ఉన్న ఆ దివ్య బాలయేసుని చూసేటప్పుడు ఆ దేవుని యొక్క మహిమ మనకు జ్ఞాపకం రావాలి. ఆ దేవుని యొక్క కార్యం, రక్షణ కార్యం, ఆయన ఈ లోకంలో జన్మించి మనందరికి తీసుకొచ్చిన రక్షణ కార్యం మనకి జ్ఞాపకం రావాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనకు ఒక రక్షకుడు జన్మించాడు, ఆయనే క్రీస్తు ప్రభువు అని మనం అంగీకరిస్తూ ఆయనను అనేకమైన విధాలుగా గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. పువ్వులలోన ఉన్నావు, అందరిలోనా ఉన్నావు, విశ్వాసంతో ప్రభువా అంటే విశ్వాసంతో ప్రభువా యేసయ్యా యేసయ్యా మనసే నీరయ్యా, యేసయ్యా అందరిలో నా ఉన్నావు, విశ్వాసముతో విశ్వాసముతో కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభుని రూపాన్ని, ప్రభు యొక్క రక్షణ రూపాన్ని మనము అందరిలోనూ అన్నిటిలోనూ చూడగలగాలి. మనకి పడకుండా ఎప్పుడు గొడవలతో తగులతో ఉంటే ఇంకేం ప్రభు కనపడతారు మనకి? వాళ్ళంటే పడదు, వీళ్ళంటే పడదు, మొత్తం ఎవరంటే కూడా పడదు. గీత గీసుకుని ఆ గీతలో కూర్చుంటాం మనం, నేనే. మరి నీకు మాత్రం చెప్పండి, నీకు మాత్రం దేవుడు కనబడిపోవాలి. పక్కింటోలే కనబడరు నీకు, నీ కుటుంబ సభ్యులే నీకు నచ్చరు, నీ బంధుమిత్రులే నీకు అంతగా రుచించరు, ఇష్టపడరు, నీకు మాత్రం రమ్మంటున్నాను, నీకే కనబడిపోతారు. నీవు నీ తోటి వారిలో నీ ప్రభువును చూడలేనప్పుడు నీవు ప్రభువుని ఎప్పటికీ చూడలేవు. ఇప్పుడు మాత్రం అందరూ భాష పెడుతున్నారు, వీధిలోకి వెళ్తే తెలుస్తుంది ఎంత చూస్తున్నారో. మీరు చిన్నారి పిల్లలు ఉన్నారు, అబ్బాయిలు అమ్మాయిలు, లేకపోతే చిన్న పిల్లలు, వీరు కూడా తమ స్నేహితులలో, తమ పరిచయస్తుల్లో ప్రభువుని చూడగలగాలి. మీరు చదువుకున్న ప్రాంతంలో, మీ స్నేహితులలో, స్నేహితురాండ్రలో ఒకరికొకరు సహాయం చేసుకోవటం ద్వారా, అర్థమైందా? ఏంటి అర్థమైందిరా? ఏదో ఒకటి అర్థమైంది కదా.
స్నేహితురాండ్రలో వారి చదువులలో మీరు చదువుకుంటున్నప్పుడు మీరు ప్రభువును చూసిన వారైతే ఏం చేస్తారు? ఇతరులకు మీరు సహాయం చేస్తారు. లేకపోతే గేరగా మొక్క పెట్టుకుని కూర్చుంటాం క్లాస్ రూమ్ కదా, 10 మందితో కలవకుండా, ఎవరితోటి పరిచయం లేకుండా, ఎవరికి ఏ సహాయం ఏ తోడ్పాటు అందించకుండా నేనే అందగత్తిని. నేను ఒక స్టైల్ పెట్టాను, మీకు ఎవరు కనపడలేదు కదా, అంగి కప్పిస్తుందా, నేనే అందగత్తిని, నేను ఎవరితోటి. అది నీవు ప్రభువుని ఎప్పటికీ చూడలేని మనస్తత్వం. పేదవారిలోను, లేని వారిలోను, అభాగ్యులలోను, నీ తోటి వారిలో నీవు ప్రభువుని చూడగలగాలి. నీకు ఇచ్చిన స్థాయి ప్రకారంగా ప్రభువు నీవు గుర్తించాలి. నీ తోటి వారిలో ప్రభువు నువ్వు చూడగలగాలి. మనకి మామూలుగా కళ్ళు కనబడవు కదా, అలా యువకుడు లాంటి వాళ్ళమే మనందరమే. నీ వెళ్ళి నీ పొరుగు వారిని ప్రేమించు, నీకున్నదంతా అమ్మేసి పేద సాధులకు దానం చేయి, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నా పొరుగువాడు ఎవడండి అన్నాడు. గొడవ లేదు, ఇంకా కళ్ళుండి కూడా కనపడదు. మనకు కూడా కొన్నిసార్లు ఎలాగా ఉంటుంది, ఎవరికి నీ సాయం చేయాలండి, మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నవాళ్ళే, నేనే లేని దాన్ని అంటాం కదా. లోకంలో అందరూ ధనవంతులే, నేను తప్ప. అందరూ మనల్ని చెప్పుకుంటా ఎవరికి వాళ్ళు, నేను తప్ప అందరూ గొప్ప వాళ్ళే. నీవు గొప్పదానివే, నీవు గొప్ప వ్యక్తివే. ఎందుకు? ప్రభువు నీతో ఉన్నాడు, ప్రభు మనతో ఉన్నారు. ప్రభు మనతో ఉన్నారు కాబట్టి మనందరూ అదృష్టవంతులమే, ధైర్యవంతులమే, భాగ్యవంతులమే. మనకు ఉన్నటువంటి ఆ ధైర్యంతో, భాగ్యంతో, అనుగ్రహాలతో మనం మన తోటి వారిలో ప్రభువుని చూడగలగాలి. ఒరే మిమ్మల్ని కాదు, గొల్లవాళ్ళు అన్న డైలాగ్ చూసే అంత బాగా చూసారు వాళ్ళందరూ. ఒరే అనగానే అబ్బో ఫాదర్ గారు ఏదో మమ్మల్నే కలన్నారు కాదు కదా. ఒరే ఆ ఎవరో పుట్టాడట్రా, పశువుల సాల్లో ఉంటాడంట, పొత్తుగుడ్డల్లో ఉంటాడు, ఆడిని నేను చూడడానికి వెళ్తాంరా అని ఒకడని ఉండొచ్చు కదా, ఒకడని ఉండొచ్చు. డిస్కరేజ్ చేసేవాడు ఉంటాడు కదా. ఆయన దేవుడట, రక్షకుడు అంటున్నారు, ఆయనేమో పశువుల సాల్లో ఉండడం ఏంటి, పొత్తుగుడ్డల్లో ఉండడం ఏంటి, అన్ని మాయ మాటలు. ఒక దెయ్యం ఏదో చూసి ఉంటుందని మనల్ని మభ్య పెట్టిన వాడు కూడా ఉండొచ్చు. కానీ ఏం చేశారు వాళ్ళు? అటువంటి ప్రదేశంలో కూడా రక్షకుడు జన్మిస్తాడని నమ్మకంతో వారు ఉటావుటిన వెంటనే ఆ బాలయేసుని దర్శించడానికి వెళ్ళారు. ఇందులోనే పాయింట్ ఉంది, మీకు అర్థమవ్వాలి. వాళ్ళలో దేవుడు ఉండడం ఏంటండి, వాళ్ళు పాపాత్ములు, వాళ్ళు ఎప్పుడు తగులాడుతారు, వాళ్ళు ఎప్పుడు గొడవలు ఆడుతారు. ఆ అమ్మ ఎప్పుడు పాపం చేసే వ్యక్తి, ఆ కుటుంబంలో ఎప్పుడు మనశ్శాంతి లేదు, ప్రశాంతి లేదు. ఆ పిల్లలు అటు వెళ్ళిపోయారు, వీళ్ళ కొడుకు ఇటు వెళ్ళిపోయాడు, వాళ్ళ కూతురు ఇటు వెళ్ళిపోయాడు. వాళ్ళలో దేవుడు ఉండడం ఏంటండి కదా. వాళ్ళు ఎవడో ఒకడు గొల్లోడు ఊహించుకుంటే మనం మధ్యలో చెప్పుకుంటాడు కదా, పశువుల స్వాల్లో పుట్టడం ఏంటి, పొత్తుగుడ్డలో ఉండడం ఏంటి, ఆయన రక్షకుడు ఏంట్రా నీ ఎర్రి కాకపోతే అని ఉంటాడు. కానీ అలా ఆగలేదే, ఆ పశువుల సాలలోనే, పొత్తుగుడ్డల్లోనే ప్రభువుని చూడటానికి వెళ్ళారు. ఆ రక్షకుడు అలాగే పుట్టాడు కాబట్టి ఆయన దర్శించాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, మీరు నేను మన ఇరుగు పొరుగు లేకపోతే పేద సాధనను చూసేటప్పుడు మనం ప్రభువును చూడలేకపోతూ ఉంటాం. నా సామెత, మీరు సామెత దగ్గర ఆగిపోకండి. ఫాదర్ గారు పచ్చకామర్లు పచ్చకళ్ళు అన్నారని అక్కడ కాదు. దాని అర్థం ఏంటి? నీ దృష్టి మంచిదైతే నీకు ప్రభు ఎక్కడైనా కనపడతాడు. నీ దృష్టే కనుక మసక బారినదైతే ప్రభువు కాదు కదా, దెయ్యం కూడా కనపడదు. ఎందుకు అన్ని దెయ్యాల్లో కనపడతాయి, ఇంకేంటి దెయ్యం, అందులో దెయ్యం ఏముంటుంది నీకు? కాబట్టి ప్రభు సహోదరి సహోదరులారా, మనకు ఒక రక్షకుడు జన్మించాడు. ఆ రక్షకుడు ఆనవాళ్ళను మనం ఈ లోకంలో తెలుసుకోవాలి. మీ జీవితంలో, నా జీవితంలో రక్షకుడు అనేకమైనటువంటి ఆనవాళ్ళు చూపిస్తూ ఉంటాడు. వ్యాధి, బాధ, మరణము, కీడు, అశాంతి, సమస్యలు అనేక విధాలుగా ప్రభువు తన యొక్క ఉనికిని నీకు చూపిస్తాడు. మనం వేటిలో చూడం.
అందులో కూడా దేవుణ్ణి మనం చూడం. మనం ఎక్కడెక్కడో దేవుణ్ణి వెతుకుతాం. లేని చోట్లల్లా దేవుణ్ణి వెతుకుతాం, ఉన్న చోట్ల మాత్రం మానేద్దాం. దేవుడు 3 రూపాల్లో మనకు దర్శనమిస్తాడు. దేవుని వాక్యంలో, రెండోది దివ్య సత్ప్రసాదంలో, మీ మధ్యన నడిచే గురువులో ఎలాగో మనం దేవుణ్ణి చూడడం, ఎందుకంటే అది మనోడు, మన కులమోడు, మన ఇంటోడు, మనం బాధ కాదు. ఆయనైతే దేవుడు కాదు, గురువు. చెప్పండి ఇప్పుడు, నిద్రమోహంలో కూడా ఎగిరిపోయింది, గట్టి గరిశాను కదా. చెప్పండి ఇప్పుడు, దేవుడు 3 రూపాల్లో ఉంటాడు. మొట్టమొదటిది వాక్యంలో, నీ వాక్యం చదివేటప్పుడు ఆ వాక్య రూపంలో ఉన్న దేవుడు నీతో మాట్లాడతాడు. రెండవది దివ్య సత్ప్రసాద రూపంలో నీవు ఆయన శరీర రక్తాలను భుజించేటప్పుడు ఆ ప్రభువు నీలోనికి, క్రీస్తు ప్రభువే నీలోకి వస్తాడు. ఆ చిన్న అప్పంలో ఆ సత్ప్రసాద రూపంలో ప్రభు నీలోకి వస్తాడు, రెండవ రూపం. మూడోది గురువు అపర క్రీస్తు అంటారు కదా. అంటే నా గురించి నేను గొప్ప చెప్పుకోవడం కోసం కాదు, కానీ ఈ 3 రూపాల్లో దేవుడు నీకు కనబడతాడు. చూస్తారండి మీరు, మూడింటిలోనూ చూడం. మనకు చాలా ఇష్టం, ఈ 3 చాలా ఇష్టం. ఏంటి? ఫాదర్ గారన్నా ఇష్టం, సత్ప్రసాదం అన్నా ఇష్టం, బైబిల్ అన్న ఇంకా ఇష్టం. కానీ ఆ ఇష్టం వరకే ఉంచుకుంటాం. అందులో దేవుణ్ణి చూడటానికి మనం ప్రయత్నం చేయం. మనకు ఆ 3 విలువ బాగానే తెలుసు, మనకు ఆ 3 విలువ చాలా బాగా తెలుసు. కానీ ఈ లోక సంబంధమైన విషయాలు ఈ 3 కంటే ఎక్కువగా మనకి అయిపోతూ ఉంటాయి. ఈ 3 దేవుని మనం చూడం. సత్ప్రసాదంలో అదేదో ఒక మెకానిక్, పూజకు వచ్చాం, సత్ప్రసాదం తీసిస్తే పని అయిపోయింది. ఆదివారం అప్ప పండుగ దినాల్లో నిండు పూజ చూసి శరీర కష్టమే, అదేనండి మొత్తం చెప్పేసిన మళ్ళీ వెనక ముందుకు వెళ్తారు మీరు. ఆదివారం అప్ప పండుగ దినాల్లో శరీర కష్టమైన పనులను చేయక నిండు పూజ కొనదువుగాక అంటే సత్ప్రసాదం తీసి ఆ రోజు ముగించుదుగాక. కాబట్టి ఏం చేస్తాం? సత్ప్రసాదం తీస్తే పని అయిపోయింది, వాక్యం చదివేస్తే పని అయిపోయింది, ఫాదర్ గారికి స్తోత్రం చెప్పేస్తే పని అయిపోయింది. కాదు, ఆ 3 రూపాల్లో ప్రత్యక్షమయ్యే దేవుణ్ణి మనం అనుదినము చూడగల. ఇలా అప్పం ఎత్తేటప్పుడు ఇది అప్పము అని అనుకోకూడదు నువ్వు, ఇది ప్రభువే. వాక్యం చదివేటప్పుడు ఇది ప్రభువే, ఇది ప్రభు వాక్యమే, ప్రభు మాటలే. గురువు నీకు కనపడేటప్పుడు ఈయన ప్రత్యక్ష దైవం, గురువు దేవుడే, దేవుని రూపమే అని భావించాలి. ఇవేవి భావాలు మనకి రావు. భావాలు వస్తారు కానీ భావాలు రావు. సగం అర్థమైంది, సగం అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం. అమ్మా నీది నాకు వచ్చేసేలా ఉందమ్మా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులారా, మనకు రక్షకుడు జన్మించారు. ఆ రక్షకుడు క్రీస్తు ప్రభు. ఆయన మనకు అనేకమైనటువంటి విధాలుగా దర్శనమిస్తారు. మనం ఆ ప్రభువుని 3 రూపాల్లో చూడవచ్చు. వాక్య రూపంలోను, సత్ప్రసాద రూపంలోను, గురువు రూపంలోను చూడడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రభువుని కనుగొనడానికి గొల్లల వలె, జ్ఞానుల వలె ప్రభువుని కనుగొనడానికి మనం ప్రయత్నం చేయాలి. మన ఆటపాటలతో, చక్కనైన అలంకరణలతో, చక్కనైనటువంటి భోజనాలతో పండుగ అయిపోయిందనుకుంటే సరిపోదు. వాటన్నింటిలో కూడా ప్రభువుని నీవు దర్శించడానికి ప్రయత్నం చేయాలి. ప్రభువుని దర్శించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రభు దర్శనాన్ని దూరం చేయటానికి అనేకమైనటువంటి ఆటంకాలు నీకు ఎదురవుతూ ఉంటాయి. పూజ చూస్తుంటే ఎవడో ఒకటి డిస్టర్బ్ చేస్తారు. ఇప్పుడు ఖచ్చితంగా నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఎదుగో ఎంత 12 6 అయ్యింది, హ్యాపీ క్రిస్మస్ మెసేజ్లతో బిజీగా ఉండుంటారు అక్కడ బయట కూర్చున్న వాళ్ళందరూ. రిప్లై పెట్టాలి, మెసేజ్ రావాలి, రిప్లై పెట్టాలి, ఇంకా అదే పని. ప్రభు మాట్లాడుతున్నారు, ఈ మాట్లాడడం విందాం అనేటువంటి ధ్యాస ఉండదు. వీళ్ళు కూడా చూస్తున్నారు కదా, బయట ఉన్న వాళ్ళు తిట్టారు మమ్మల్ని కాదనుకుంటున్నారు కదా. లేదు, వదిలేదు, తిట్టడం కోసం కాదు. ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా నీవు ఆయన మాటలకు
చెవి యొక్కకుండా నిన్ను పక్క ద్రోవ పట్టించడానికి అనేకమైనటువంటి విషయాలు దోహదపడుతూ ఉంటాయి. నిన్ను డిస్ట్రాక్ట్ చేయటానికి, నేను ప్రభువు మార్గం నుండి ప్రభు వాక్యం ఆలకించకుండా, ప్రభు శరీరాన్ని భుజిస్తున్నప్పుడు ఇది శరీరముగా భావించకుండా, గురువుని చూసేటప్పుడు దేవునిగా భావించకుండా ఉండడానికి నీకు అనేకమైన ఈ లోక సంబంధమైన విషయాలు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాయి. అందులోనే ఉండిపోతూ ఉంటాయి కొన్నిసార్లు. అదే బాగుంటుంది కదా. గుర్తిస్తే గొడవ, గుర్తించకపోతే గొడవ లేదు. ఎందుకు చెప్పండి? ఈ మాటకు అర్థం ఏంటి? వాక్య రూపంలో, సత్ప్రసాద రూపంలో, గురువు రూపంలో దేవుణ్ణి గుర్తిస్తే గొడవ, గుర్తించకపోతే గొడవే లేదు. అర్థం ఏంటి? అంతే దాని అర్థం. గుర్తిస్తే బాధ్యత పెరుగుతుంది. గుర్తిస్తే చాలా జాగ్రత్తగా వాక్యాన్ని చదవాలి. గుర్తిస్తే జాగ్రత్తగా భక్తిగా పూజలో పాల్గొని దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించాలి. గుర్తిస్తే గురువు ముందు జాగ్రత్తగా ఉండాలి. అంతే. గుర్తించకపోతే గొడవ లేదు. మనం ఎలాగుంటామో అలాగే హ్యాపీగా బ్రతికి వచ్చు. ప్రభుని గుర్తించామనుకోండి, ఈ 3 రూపాల్లో మన జీవిత నడవడిక మారిపోదు. అయ్యో నేను తాగి వచ్చాను, సప్రసాదం తీసుకోకూడదు, నేను పాపంలో ఉన్నాను, ప్రభువుని స్వీకరించకూడదు, నేను వ్యసనంలో ఉన్నాను, దేవుణ్ణి తీసుకోకూడదు, దేవుడు నాలోనికి రావాలంటే నేను అర్హుడను కాను. గుర్తించకపోతే చెప్పాను కదా, గొడవ లేదు. ఇంక దేని గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. లైన్లో వచ్చి ఆమెనంటే ఖచ్చితంగా ఫాదర్ గారు సప్రసాదం ఇచ్చేస్తారు, అంతే. బట్ నువ్వు అర్హుడువా, ఆ ప్రభువుని ప్రభువుగా గుర్తిస్తున్నావా లేదన్నది నీ మీద ఆధారపడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు మనకు అనేకమైన ఆనవాళ్ళని ఈ లోకంలో ఇచ్చారు. ప్రత్యక్షంగా ఈ 3 రూపాల్లో 3 విధాలుగా దేవుడు తన యొక్క రూపాన్ని మనకి ఎరిగించాడు. మనం గుర్తించడానికి ఎల్లవేళలా మనం ప్రయత్నం. జోడించి ప్రభువుని మనం ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి మనకున్నటువంటి నమ్మకాన్ని ప్రకటిద్దాం. విశ్వాస సంగ్రహము. మోకరించండి. పుట్టిన మీద కొట్టబడి మరణం సమాధిలో ఉంచబడను. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి పండి. అలా కూర్చో.
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారము కొరట ప్రార్థించండి. ఓ ప్రభువా, ఈ ఉత్సవ సందర్భమున మేము సమర్పించుకున్న అర్పణలు నీకు ఆమోదయోగ్యముగా ఉంటుగాక. మానవ మాత్రులమైన మేము క్రీస్తునందు మా దేవుడైన నీతో ఐక్యమగుచున్నాము.
ఈ విధముగా ఇక్కడ జరుగు పవిత్రమైన కార్యముల ప్రభావమున మేము అతన్ని పోలియుదుముగాక. సర్వదా నీతో జీవించుచు పాలించు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీ నిత్యవాక్కు మనుష్యావతారం ఎత్తినను పరమ రహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములకు క్రొత్త వెలుగాయింది. తద్వారా మేము క్రీస్తునందు మా దైవమైన నిన్ను ప్రత్యక్షముగా చూడగలుగుతున్నాము. అంతేకాక అగోచరముగు నీ ప్రేమతో మా జీవితములు ఆవరింపబడి ఉన్నాము. కావున దూతలతో అతిదూతలతో భద్రాసనులతో అధిపతులతో పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, అందరూ మోకరించి అగ్గిదయగల తండ్రి, నీ కుమారులను మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను దీనభావంతో ప్రతిపాదించున్నాము. ఈ కానుకలను, ఈ బలి వస్తువులను, పవిత్రమును దోషరహితమునైన ఈ బలులను స్వీకరించి ఆశీర్వదింపు. ప్రథమమున నీ పవిత్ర కథోలిక శ్రీసభ కొరకు వీరిని అర్పించుతున్నాము. ప్రపంచమంతటను ఈ శ్రీసభను సంప్రీతితో శాంతిని దయచేయము. దానిని కాపాడి సమైక్యపరిచి పాలింపు. నీ పాద సేవకుడైన మా లియో జగద్గురువుల కొరకును, మా బాల పీఠాధిపతి కొరకును, కథోలిక అపోస్తోలిక విశ్వాసమును చేపట్టి సత్యమును అనుసరించి వారందరి కొరకును ఈ కానుకలను మీకు సమర్పించుచున్నాము. ప్రభువా, మేము పేర్కొన్న ఈ దాసులను స్మరింపము. ఇచ్చట సమావేశమైన అందరినీ జ్ఞాపకం ఉంచుకొను. వీరి భక్తి విశ్వాసములు మీరు ఎరుగుదురు. వీరి కొరకు ఈ బలిని మీకు అప్పగించుచున్నాము. వీరు తమ కొరకును తమ వారి కొరకును ఈ స్తుతి బలిని సమర్పించుతున్నారు. జీవవంతుడును సత్యవంతుడైన నిత్య సర్వేశ్వర, వీరు తమ ఆత్మల రక్షణ కొరకును తాము ఆశించు ఆరోగ్యము శ్రేయస్సు కొరకును
తమ మనవులను అర్పించుతున్నారు. పునీతులతో బాంధవ్యము గల మేము ప్రథమమున మా సర్వేశ్వరుడును ప్రభువునైన యేసుక్రీస్తు తల్లియు నిత్య కన్యకైన మరియమాతను, వేద సాక్షులైన పేతురు, ఆమె భర్తకు పునీతు యోసేపును, నీ అపోస్తులను, వేద సాక్షులైన పేతురు, పౌలు, ఆంద్రేయ, యాకోబు, యోహాను, తోమా, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, సీమోను, తదేయు, లీను, క్లేతు, క్లెమెంతు, సిక్స్తు, కొర్నేలియస్, సిప్రియాను, లారెన్సు, క్రిసోగాను, యోహాను, పౌలు, కాస్మస్, దామియానులను మరియు సకల పునీతులను భక్తితో స్మరించుతున్నాము. వీరుల పుణ్య ప్రార్థనల వలన మేము ఎల్లప్పుడూ నీ ఆదరణ యందు సుఖముగా జీవింతుముగాక. ఈశ్వర, ఈ కానుకలను సంపూర్ణముగా ఆశీర్వదించి పరిశుద్ధపరిచి నీకు తృప్తికరమైనవిగా చేయమని బ్రతిమాలుకుంటున్నాము. ఈ విధమున మా కొరకు మీ ప్రియమైన కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. తాను శ్రమలు అనుభవించటకు ముందు దినము పవిత్రమును పూజితమునైన తమ హస్తములతో అప్పమును అందుకొని మిన్ను వైపు కన్నులెత్తి, సర్వశక్తి గల సర్వేశ్వరుడును తన తండ్రి నేను నిన్ను చూచి నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇస్తూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని పుచ్చుకోడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పవిత్రములను పూజితమైన తన హస్తములతో పాత్రమును అందుకొని వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయరు, ఎలాగైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయడు. ఇది విశ్వాస రహస్యము, కనుక తండ్రి నీ పాద సేవకులను నీ పవిత్ర జనములైన మేము మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు పవిత్ర శిలువ శ్రమలను ఉత్థానమును మోక్షారాహమును స్మరించుతున్నాము. నీవు మాకు దయచేసిన దానము నుండి పవిత్ర బలి వస్తువులను నిత్య జీవనమునొసు, ఈ అప్పమును, శాశ్వతనొసు, రక్షణనొసు ఈ పాత్రమును నీ మహావైభవమును అర్పించుతున్నాము. ప్రేమాదరణలతో ఈ కానుకలను వీక్షిపము. నీ సేవకుడును నీతిమంతుడైన ఆబేలుని కానుకలను విశ్వాసమందు మా పితామహుడైన అబ్రహాము బలిని, నీ ప్రధాన అర్చకుడైన మెల్కీసెదెకు బలిని సంప్రీతితో అంగీకరించినట్లుగా వీటిని స్వీకరింపు. సర్వశక్తి గల సర్వేశ్వర, ఈ బలి వస్తువులను నీ దివ్య సముఖములోని మహోన్నత పీఠమునకు నీ పవిత్రతో తీసుకుని పోవునట్లుగా ఆజ్ఞాపించుదని నిన్ను బ్రతిమాలుచున్నాము. ఈ పీఠము నుండి నీ కుమారుడు శరీర రక్తమును స్వీకరించు అందరినీ పరిపూర్ణ ఆశీర్వాదములతో నింపుము. ప్రభువా, విశ్వాస ముద్రతో మాకంటే ముందు మరణించి శాంతి సైన్యమందు విశ్రమించు అను నీ సేవకులను స్మరింపుము. ప్రభువా, వీరులను క్రీస్తునందు విశ్రమించు వారందరినీ ఉపశాంతి, ప్రకాశము, సమాధానము దయచేయము. పాపాత్ములమును నీ పాద సేవకులమైన మేము నీ హేరాల దయను నమ్ముకుని మా అయోగ్యతను పరిగణింపక నీ అపోస్తులను, వేద సాక్షులైన స్నాపకుడు యోహాను, స్టెఫాను, మత్యాసు, బర్నబాసు, ఇగ్నేషియస్, అలెగ్జాండరు,
మర్చిలీను, పేతురు, పెలిచిత, పెరిపెతువ, అగత, లూసి, ఆగ్నేస్, సెసీలియా, అనస్తాసియాల మరియు సకల పునీతుల సహవాసములో మాకు ఒకంత భాగమును దయచేయము. కనికరించి మా వారలతో భాగస్థులను చేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా సకల సృష్టిని, ఈ శ్రేష్టమైన బలివస్తువులను నీవెల్లప్పుడూ దీవించి జీవముతో నింపి పవిత్రపరచి మాకు ప్రసాదించుతున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలైన సర్వేశ్వర పవిత్రాత్మతో యుగ యుగములు గౌరవ మహిమలు కలుగుగాక. మన రక్షకుడు ప్రభు అయిన యేసు ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన అందరము కలిసి ప్రభు అన్ని కీడులను మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని సాధింపము. నీ దయానుగ్రహము వలన పాపం నుండి మా విముక్తులను చేసి అన్ని కళల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ శుభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానం తెలుపుకుందాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, సకల మానవుల పాప పరిహారార్థము ఈ లోకములో బాలుడిగా జన్మించిన ప్రభు. ఈ ప్రభు విందులో పాల్గొనుటకు పిలువబడిన మనమందరము ధన్యులము.
పాడి కూర్చోండి కూర్చోండి. సత్సా లేదా? ఓ ప్రభువా, నీ కుమారుని భక్తితో కొనియాడుచున్నాం.
ఈ పవిత్ర కార్యములోని అంతరార్థమును పరిపూర్ణమైన విశ్వాసంతో గ్రహించి దానిని హృదయపూర్వకముగా ప్రేమించినట్లు మమ్మ దీవింపము. మా సహోదరి సహోదరులతో ఎల్లవేళలా ఐకమత్యముగా జీవించినట్లును మాకు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఉందురుగాక. దేవుని ఆశీస్సులకై తలలు వంచి ప్రార్థించండి. అంతములేని మంచితనమునకు నిలయమైన దేవుడు తన కుమారుని మనుష్యావతారము ద్వారా ఈ లోకముని అంధకారమును పారద్రోలెను. మహిమాన్వితమైన అతని జన్మతో పవిత్రమైన ఈ రాత్రిని దివ్య తేజస్సుతో నింపెను. మీ హృదయములను పవిత్రమనర్చునుగాక. తన కుమారుని రక్షణాత్మకమైన జనన వార్తను సర్వేశ్వరుడు తన దూత ద్వారా గొర్రెల కాపరులకు తెలియచేయి చిత్తగించెను. ఆ ప్రభు మీ మనస్సులను ఆనందముతో నింపి తన సువార్త ప్రచారకులుగా మిమ్ము ఎన్నుకొనుగాక. తన కుమారుని మనుష్యావతారము ద్వారా దేవుడు దివిని భూమిని ఒకటి చేసెను. ఆ ప్రభువే మీకు శాంతిని మంచి మనస్సును స్వర్గవాసులతో సహవాసమును దయచేయునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేమందరినీ ఆశీర్వదించి ఆయన ఆరోగ్యములతో దీవించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. మరొకసారి అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ.